రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత నెల 29వ తారీఖున పులి దాడిలోని లక్ష్మి మృతి చెందిన ఘటన మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ నేపథ్యంలోని లక్ష్మి యొక్క భర్త ఎవరైతే ఉన్నారో, లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, తాను లేని ఈ లోకంలోని నేను కూడా ఉండను అని చెప్పి కూడా ఇప్పుడు తీవ్రంగా ఆయన రోధిస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్గా బిగ్ టీవీతో ఆయన ఎక్స్క్లూజివ్గా కూడా మాట్లాడారు. అయితే గత నెల పులి సంచారం ఏదైతే కొమరంభీం జిల్లాలోని పులి తన యొక్క ఆడపులిని వెతుక్కుంటూ ఏదైతే 1000 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ మనం కూడా చూసాము. అయితే ఈ నేపథ్యంలోనే పత్తి పంటలోని లక్ష్మి పనిచేస్తున్న టైంలోని పులి ఆమె పైన దాడి చేసి చంపేసిన సందర్భం కూడా మనం చూసాము. అయితే లక్ష్మి అలాగే తన భర్త ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. అయితే తన లక్ష్మి చనిపోయిన తర్వాత ఆమె భర్త చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు అని, అలాగే లక్ష్మి లేని ఈ లోకంలోని తాను కూడా ఉండను అని చెప్పి కూడా ఇక్కడ మొత్తం కూడా ఆయన చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఏదైనా సరే లక్ష్మి లేకపోతే నేను ఉండను అని చెప్పి కూడా తీవ్రంగా రోధిస్తున్నారు అన్న విషయం కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ పులి గురించి కూడా గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే ఏదైతే పులి తన ప్రేమ కోసం ఆడపులి కోసం ఏదైతే వెతుకుతా ఉందో, ఇక్కడ ఒక ప్రేమ జంట ఒకరిని బలిగొనింది అన్న విషయం అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అండ్ దీనికి సంబంధించి లక్ష్మి యొక్క భర్త ఎవరైతే ఉన్నారో ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీతో మాట్లాడడం కూడా జరిగింది. ఒకసారి ఆయన బయట కూడా చూద్దాం. ప్రేమ బంధంపై పులి పంజా విసిరింది, లక్ష్మి ప్రాణాలు తీసింది. ప్రధానంగా లక్ష్మి ఆమె భర్త ఎవరైతే వాసుదేవు 2 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. 2 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. ప్రేమ అనుబంధంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్న ఆ బంధంపై రాకాసి పులి పంజా విసిరింది. దాంతో వాసుదేవును ఒంటరి చేసింది. వాసుదేవు ఎవరైతే ఉన్నారో వాసుదేవ్ ఒంటరిగా ఏదైతే తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు, ఒక ఆవేదనతో విలపిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళిద్దరు కూడా కూలీ పనులు చేసుకుంటూ వీరిద్దరు కూడా జీవనం సాగిస్తున్నారు, కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అట్లాంటి అనుబంధం ఉన్న వీరిద్దరిపై ఏదైతే రాకాసి పులి పంజా విసరడంతో వాసుదేవ్ తీవ్రంగా ఒక ఆవేదనకు గురవుతున్నారు. అయితే ఎట్లాంటి అనుబంధం ఉంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి వాసుదేవ్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ప్రధానంగా మీ భార్య పులి పంజాలో ప్రాణాలు కోల్పోయారు. మీకు ఆమెకు ఎట్లాంటి అనుబంధం ఉంది? అదేవిధంగా ఎన్ని రోజులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు? 2 years 2 సంవత్సరాలు లవ్ చేసుకున్నాం. మళ్ళా తర్వాత పెళ్ళయింది. అయినాక మళ్ళా మేము మంచిగానే ఉండేది 2 రోజులు. ఇంకా ఇక పత్తి మాది ఇప్పుడు కైకిల సీజన్ కదా, ఏడానికి వెళ్ళింది. ఒక రోజు పోయింది, మళ్ళీ ఇంకో రోజు పులి దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా మీరిద్దరు కూడా అన్యోన్యంగా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒంటరిగా మిగిలిపోయారు. ఎట్లాంటి బాధ కలుగుతుంది? ఏ విధమైన బాధ కలుగుతుంది? మాకు కూడా బాధ కలుగుతుంది. ఏమంటే ఇక నిద్ర వస్తలేదు, సరిగా ఫుడ్ ఇంకా పోతలేదు. మాకు పొద్దుట ఇంకా తినలేను. ఇంకా నాకు కూడా ఆమె దగ్గర పోవాల్సిన సమస్య వచ్చింది. ఇప్పుడు నాకు ప్రతిసారి గుర్తుకొస్తుందా? ఎప్పుడైతే మీకు ప్రతిరోజు కూడా ఏదైతే ఇద్దరు భోజనం చేసేవాళ్ళు, అదేవిధంగా కలిసి మెలిసి పనికి వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు ఈరోజు ఆమె లేదు, ఎట్లా అనిపిస్తుంది? బాధగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మేము పోయిన సంవత్సరం ఇంకా కలిసి వెళ్ళేటోళ్ళం. ఈ సంవత్సరం నేను పోలే. నాకు చేలా పనులు పొలం పనులు అటు ఇటు బాగుండే. మళ్ళీ ఇటు కైకిలి కూడా వెళ్తే నాకు కాల్ వచ్చినాక మళ్ళీ పులి వెంబడిస్తుందని చెప్పిండు. మళ్ళీ వెంటనే అక్కడ వెళ్ళినాక ప్రాణం పోయిందన్నారు ఈ మన ప్రజా లైఫ్ హాస్పిటల్లో. వెళ్ళాక మళ్ళీ మృతి చెందింది అన్నాక ఇక మనం ఏం చేస్తాం సార్, మా బాధ మనకుంటాయి కదా, ఇక చెప్పలేము. ఇంకా ముఖ్యంగా మీరిద్దరు కలిసి ఏదైతే పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించుకున్న సమయంలో ఎటైనా బయటకు వెళ్ళారా? ఏమైనా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి? వెళ్ళాలి, బయటకి ఎటు వెళ్ళాలి, ఇంటికాడే ఇంట్లోనే ఉండే. ఇటు బయటికి వెళ్ళాలి, ఇంట్లోనే ఉన్నాం. ఏమన్నా పొలానికి వెళ్ళేటోళ్ళం. ఎటన్నా కైకిలు ఉంటే కైకిలికి వెళ్ళేటోళ్ళం అంతే.
అంటే ఏదైతే మీ ఇద్దరు కూడా కలిసిమెలిసి జీవనం సాగించేవారు, కానీ పులి పగబట్టినట్లుగా మీ ఇద్దరు బంధాన్ని విడదీసింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధగా అనిపిస్తుంది. అట్లా అవుతుందని మాకు కళలో కూడా ఊహించాలి. ఎవరేం పార్శ్వాలు ఇంకా చెప్పలే అట్లా మాకు. పులి తిరుగుతుంది, పులి దాడి చేస్తుంది అన్నది ఎవరేం చెప్పలే మాకు. అట్లనే మా ఊరోళ్ళు ఇంకా అందరు పోయిన ఈమె కూడా అట్లనే పోయినది. ఒక ఆటోలో ఒక 6 వెళ్ళినాక ఒకరు పోయింది, గురువారం వెళ్ళింది, మళ్ళా శుక్రవారం నాడు ఈ అటాక్ అయింది, పులి దాడి. అంటే ముఖ్యంగా మీకు ఎప్పుడైతే ఇంటి నుంచి పత్తి తీయడానికి వెళ్ళిన సమయంలో ఏమని చెప్పింది, అదేవిధంగా సాయంత్రం పూట ఇంటికి వస్తానని చెప్పిన తర్వాత ఏదైతే పులి దాడి చేసిందని తెలుసుకున్న తర్వాత మీరు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఎట్లాంటి బాధ కలిగింది? నేను అక్కడికి వెళ్ళలే, నాకు డ్యూటీ ఉండే అన్నాడు. వేరే డ్యూటీకి వెళ్ళిన, ఇక అక్కడికి వెళ్ళిన, అక్కడ ఎవరు లేకుండా స్పాట్ దగ్గర పోయినా అక్కడ ఎవరు ఇంకా లేకుండే. మళ్ళా కాల్ చేస్తే మన పెద్ద లైఫ్ హాస్పిటల్లో ఉండి అన్నారు. అక్కడికి వెళ్ళినాక మృతి చెందింది అన్నారు. ఇక అక్కడికి వెళ్ళినాక ఇక నాకు చాలా బాధగా అనిపిస్తుంది సార్. ముఖ్యంగా ఇట్లాంటి సంఘటన జరుగుతుంది, ఏదైతే ఉదయం పూట ఇంటి నుంచి వెళ్ళిన సమయంలో ఏమని చెప్పింది, ఆమె ఏమైనా చెప్పిందా మీకు? ఏం చెప్పాలి, వెళ్తున్నా పత్తి పోతాను, ఇక సాయంత్రం వచ్చినాక కొంచెం నీళ్ళు వేడి చేసి ఉంచు అన్నది. సరే నేను వేడి చేస్తా అన్న. అంటే మాకు పొద్దున పోతాం కదా, 9 గంటలకు పోతాం, 4 గంటలకు దేవుడి నుంచి వస్తాం. ఇట్లాంటి దుఃఖం ఎవరికి కలగవద్దని, శత్రువులకు కూడా కలగవద్దని కోరుకుంటున్నారా? శత్రువుకి ఇంకా కలగద్దు, ఇట్లా మేము మస్తు బాధపడతాం. ఇటువంటి కష్టాలు ఎవరికి ఇంకా రావద్దు. ముఖ్యంగా ఏదైతే పాప పులి మిమ్మల్ని పగబట్టిందని భావించవచ్చా? పగబడిన కిస్మత్ సార్. మీ కుటుంబాన్ని ఏదైతే పులి పగబట్టింది, మీ భార్య ప్రాణాలు తీసింది, అదేవిధంగా మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎట్లాంటి చర్యలు చేపట్టాలి అటవీ అధికారులు? ఇది తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు ఈ ఎవరైతే లక్ష్మికి సంబంధించిన కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆమె భర్త వాసుదేవ్ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను కూడా ఏదైతే లక్ష్మి దగ్గరికి వెళ్ళాలనే కోరిక కలుగుతుంది, ఒక ఆవేదన కలుగుతుంది. పులి మా కుటుంబాన్ని విడదీసింది, మా బంధాన్ని విడదీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ, కొమరంభీం జిల్లా. రైట్, ఏదైతే ఆ లక్ష్మి పులి దాడిలోని మృతి చెందిందో తర్వాత అతని తన యొక్క భర్త ఆమె యొక్క చావుని జీర్ణించుకోలేకపోతున్నాడు. ప్రజెంట్ బిగ్ టీవీతోని ఎక్స్క్లూజివ్గా కూడా మాట్లాడారు కదా. యథావిధిగా ఎప్పుడూ కూడా పొలం పనికి వెళ్తున్నట్టే ఆ రోజు కూడా ఆమె పత్తి పంటలోని వర్క్ చేయడానికి వెళ్ళడం జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. తన భర్త కూడా డ్యూటీ నిమిత్తం వెళ్ళిపోయినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే సడన్గా ఈ వార్త వినిన తర్వాత అతని భర్త జీర్ణించుకోలేకపోయాడు. అలాగే ఇద్దరు కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారు అని కూడా ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు. సో ఏదైనా లక్ష్మి లేని ఈ లోకంలోని నేను ఉండను, లక్ష్మీలాగే అంటే లక్ష్మి వెనక నేను కూడా వెళ్ళిపోతాను, నేను కూడా సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి కూడా ఆమె యొక్క భర్త ఇవాళ చెప్తున్న సందర్భం మనం చూసాము. అయితే ఏదేమైనా ఇలాంటి పులి దాడిలోని ఒక ప్రేమ జంట ఈ విధంగా విడిపోవడం అనేది నిజంగా ఆ కుటుంబంలోని బాధాకరమనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ పులిని కూడా ఇప్పటికే అటు అధికారులు కూడా ఛేదించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పులి యొక్క కదలికలు ఎటు వెళ్తున్నాయి, ఏంటి, పులి ఎక్కడుంది ఏంటి అన్న దానిపైన కూడా అటు అటవీ శాఖ కూడా తీవ్రంగా పెట్టినట్టు, అంటే తీవ్రంగా దాని గురించి వెతుకుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇటు ముఖ్యంగా లక్ష్మి యొక్క భర్త ఆవేదన కనుక మనం చూసుకున్నట్లయితే నిజంగా బాధాకరమని చెప్పాలి. మొత్తం కూడా నిరుపేద కుటుంబం లాగా కనిపిస్తోంది. అతను కూలి పని చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. అటు భార్య భర్త ఇద్దరు కూడా పని చేసుకొని సాయంత్రం వేళ సరదాగా ఇంటికి వచ్చి ఇద్దరు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళమని కూడా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా ఆయన చెప్పడం కూడా మనం చూసాము. ఏది ఏమైనా సరే ఆయన ఈ విధమైన నిర్ణయం తీసుకోకూడదు, భార్య లేకపోయినప్పటికీ తన యొక్క కుటుంబానికి తను ఆసరాగా ఉండాలి అని చెప్పి కూడా ఇవాళ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అతనికి ధైర్యాన్ని అందించే ప్రయత్నం కూడా చేసింది.